మాతృదేవో భవ. టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు, అమ్మ టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు, రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము కావింపన్ ప్రయాణములు. అమ్మ టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు, రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము కావింపన్ ప్రయాణములు, అందే వేళన్ మరి కొంపముంచుదువయంచు, అందే వేళన్ మరి కొంపముంచుదువయంచు, ఎంతేని చింతింప అందే వేళన్ మరి కొంపముంచుదువయంచు, ఎంతేని చింతింప నాకే వీలవునటు, నాకే వీలవునటు నాయుడింజనుట, నాకే వీలవునటు నాయుడింజనుట, నాది జన్మ పుణ్యం మొకో. మన వ్యక్తిగత జీవితాన్ని నడుపుకున్న, ఒక సంస్థని నడిపిన మూలసూత్రం ఏమిటి అంటే భగవద్గీతలో చెప్పింది, తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్షవ రాజ్యం సమృద్ధం మయేవైతే నిఖతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు పరమాత్మ. నువ్వు ఎదుర్కోవాలనుకుంటున్న ఈ కురుక్షేత్ర వీరులందరూ, కౌరవ వీరులందరూ ఆ మాటకు వస్తే నీకు తెలియదు కానీ పాండవ పక్షంలో ఉన్న కొందరు కూడా ఎప్పుడో చనిపోయారయ్యా. వాళ్ళ కర్మసూత్రాల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు, నీ బాణం వల్లనే పోతున్నారనే అజ్ఞానానికి లోను కావద్దు, అహంకారానికి లోను కావద్దు. మయేవైతే నిఖతా పూర్వమేవ, మయ అంటే శ్రీకృష్ణుడు ఎవరిని చంపలేదు, అందులో ఆయన ఆయుధం కూడా పట్టలేదు. నా చేత అంటే వాళ్ళ వాళ్ళ కర్మఫలాల చేత అని అర్థం. అక్కడ దైవం నిర్దేశించిన ఒక ప్రణాళిక కారణంగా అది ప్రధాన హేతువుగా మన జీవితాలు నడుస్తున్నాయి, మన సంస్థలు నడుస్తున్నాయి. ఏ సంస్థని మనం నడపడం లేదు, అంతేకాదు మన జీవితాన్ని కూడా మనమేం పెద్ద నడుపుకోవడం లేదు, అది నడుస్తుంది అంతే. ఇట్స్ గోయింగ్ ఆన్, వీఆర్ నాట్ డూయింగ్. అది నడుస్తోంది, మనమేం ప్రత్యేకించి చేస్తున్నది ఏం లేదు, చేయవలసింది చేస్తున్నాం అంతే. కొంతమంది ఆ చేయవలసిన దానికంటే ఓవర్ యాక్షన్ చేస్తారు, గోతులో పడతారు. కొంతమంది చేయవలసింది కూడా చేయరు, వాళ్ళు గోతులో పడతారు. వీళ్ళు ముందు గోతులో పడితే వాళ్ళు వెనక గోతులో పడతారు, తేడా ఏమన్నది ఎదురో పడతారు. అందుకే జీవితం నడుపుకున్నా, సంస్థ నడిపినా మనం పాటించవలసింది ఒక్కటే, చేయవలసిందే చెయ్యాలి, అంతకంటే ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. అది గ్రహించలేకే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. అందుకే పరమాత్మ ఏకాదశి అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు, మయేవైతే నిఖతా పూర్వమేవ. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కర్మ ప్రణాళిక ప్రకారం చనిపోతారయ్యా, నువ్వే చంపుతానని అనుకోకు వాళ్ళందరినీ. కానీ అధర్మం కోసం 11 లక్షల మంది పోరాటానికి సిద్ధంగా ఉంటే, ధర్మం కోసం 7 లక్షల మంది మాత్రమే ఉంటే, వాళ్ళలో ప్రధాన నాయకుడు నువ్వే అయితే, నువ్విప్పుడు అస్త్రాలు దిగజార్చేస్తే గెలుపు ఎవరి వల్ల వస్తుంది అన్నాడు ఆయన. ధర్మం ఎప్పుడు దానంతటది గెలవదు. మనలో ఉండే పెద్ద అజ్ఞానం ఏమిటంటే, ధర్మో రక్షతి రక్షిత అంటే, ధర్మం మనల్ని రక్షిస్తుంది అంటే ధర్మానికి ఏమైనా రూపం ఉందా, ధర్మానికి ఏమైనా ఆయుధం ఉందా? ధర్మం ఎలా రక్షిస్తుందండి? ధర్మాన్ని మనం నమ్ముకుని కష్టపడి పని చేస్తే అది గెలుస్తుంది, అది దాని అర్థం. అక్కడ నువ్వు నమ్ముకోవడం, కష్టపడి పనిచేయడం అనే పాయింట్ ఉంది, అది గమనించడవడు. పైనుంచి ఏదో అనుగ్రహం వచ్చి ఏమి రాదు, పైనుంచి వానే రావట్లేదు, సకాలంలో చలికాలంలో వస్తున్నాయి. కానీ ఇంకేమిటి వస్తుంది అనుగ్రహం? అనుగ్రహం ఎప్పుడు గుళ్ళోంచి, విగ్రహాల్లోంచి, పుణ్యక్షేత్రాల్లోంచి రాదు. అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. అనుగ్రహం మన గుండెల్లోంచి వస్తుంది. అనుగ్రహం అంటే అనుసృత్య గ్రహణం, దైవాన్ని అనుసరించి నువ్వు గ్రహించడం తప్పితే దైవం నిన్ను అనుగ్రహించాల్సిన కర్మ దేవుడికి ఏం లేదు. ఇక్కడ నీ జీవితంతో ఆయనకి ఏమీ సంబంధం లేదు. అనుగ్రహం అంటే అది మనలోంచి వస్తుంది. మనం మన హృదయంలో ఉన్న దైవాన్ని అనుసరించి మనం ఏం గ్రహించాం, ఆ గ్రహించిన దాన్ని నీ జీవిత నిర్వహణలో కానీ, నీ సంస్థ నిర్వహణలో కానీ నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు, దాన్ని బట్టి అంతా ఉంటుంది. అంచేత మనిషి ఎప్పుడు నిమిత్త మాత్రుడే, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడు.
అంచేత దైవాన్ని నమ్ముకుని మన ధర్మాన్ని మనం చేస్తే ఖచ్చితంగా సమస్త ప్రకృతి సమస్త ప్రపంచము మనకు అనుకూలంగా మారిపోతుంది. ఇది భగవద్గీత చెబుతున్న సత్యం. ఒక సంస్థ నడపడం సమస్య కాదు, వ్యక్తిని జీవితం నడుపుకోవడం కూడా సమస్యగానే ఉంది వేళ. మరి దేశాన్ని మొత్తం నడుపుతున్న వాళ్ళు మనంత టెన్షన్కి లోనవ్వట్లేదు. ఎక్కడ వాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఎలా ఉంటారు? వాళ్ళు భగవద్గీతను అనుసరిస్తున్నారు, మనం అనుసరించట్లేదు, అంతే తేడా. మనం ఊరికే పారాయణ చేసి బొట్టెట్టి పసుపు రాసి కుంకం రాసి ఇంట్లో పెట్టాం, అందరికీ పంచిపెట్టాం, అంతే. మనం చదవలేదు, మనం అనుసరించలేదు. ఈ దేశంలో పుణ్యగ్రంథాలన్నిటికీ చెదబట్టింది నా దృష్టిలో. చెదంటే ఇదే చదవడం. ఒకవేళ చదివినా ఇది చదివితే ఏం ఫలం, అది చదివితే ఏం ఫలం అని 18 అధ్యాయాలకి 18 ఫలితాలు పెట్టుకుంటాడు. సన్నాసి అంటే వీడే. ఏ అధ్యాయానికి ఏ ఫలితము ఉండదు నువ్వు ఆచరించకపోతే, ఆచరిస్తేనే ఉంటుంది. అదే నిర్వహణ సామర్థ్యం. అందుకే నేను మా అమ్మ ప్రార్థన వేళ మీకు తెలియని ప్రార్థన కూడా చేశాను. టీవీలంచును సాహితీ సభలు పోటీలంచు రాత్రింబవళ్ళు ఏ వైమానికమో అయోమయము కావింపన్ ప్రయాణంబులు అందే వేళన్మరి కొంప ముంచెదవయంచు ఎంతేని చింతింప నాకే వీలవునటు నాయొడింజనుట నాదే జన్మ పుణ్యమ్మకో. 2012 మార్చి 6వ తేదీ సాయంత్రం 5:10 నా తల్లి స్వర్గస్థురాలయ్యింది. అంతకుముందు ఏడాది నుంచి నాకు కొంచెం కంగారుగా ఉండేది, అంతవరకు లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు 97 కూడా గడిచి 91లో ప్రవేశించింది. 91 ఏళ్ళు వచ్చే అమ్మకి ఇంట్లో ఉంటుంది. నేనేమో టీవీ షూటింగులని మీటింగులని తిరుగుతున్నా. ఎన్ని దేశాలు ఇప్పుడు చదివారు కదా, 14-15 దేశాలు తిరిగాం. ఒక్కొక్కటి 15 సార్లు అయిపోయినాయి. వాళ్ళకి విసుగు రాలేదు, నాకు విసుగు వచ్చింది. ఇక నేను రానని కూడా చెబుతున్నా. ఈ మధ్య విదేశాలు పిలిస్తే వద్దండి, ఇక్కడే బోల్డ్ పని ఉందిలేండి, మీ దగ్గరికి ఎందుకని చెప్పాను. అన్నీ తిరిగాం. అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, విమానాల్లో తిరిగాం, రైళ్లల్లో తిరిగాం. అందుకే నేను కవిత్వంలో చమత్కారంగా ఏ వైమానికమో అయోమయమో అన్నాను. వైమానికం అంటే విమాన ప్రయాణం, అయోమయం అంటే రైలు ప్రయాణం, ఐఎస్ అంటే ఇనుము, ఇనపట్టాల మీదే కదా రైలు వెళ్ళేది. అందుకని అయోమయం ప్రయాణం. రైలు ప్రయాణం ఎలాగో అయోమయమై ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు, ఎప్పటి గడుతుందో తెలియదు, ఎక్కడ గడుతుందో తెలియదు, మధ్యలో ఉంటామో పోతామో తెలియదు. సూపర్ ఫాస్ట్ అంటాడు, అంటే సూపర్ లేట్ అని అర్థం. అది రేటు మాత్రం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అసలు సూపర్ లేదు, సూపర్ లేట్ అది. అది అందుకని రైలు ప్రయాణాన్ని నేను అయోమయం అన్నా. సరదాకి వ్యంగ్యంగా అన్నా అయోమయమే. అయస్సు అంటే ఇనుము, సంస్కృతంలో అయస్కాంతం అంటే ఇనుమును ఆకర్షించేది. అయోమయం అంటే అయోమయం అంటే ఇనప గోడ అని అర్థం, అంతకంటే అలా. మన ఎదురుగా ఒక ఇనప గోడ ఉంటే అవతల ఏం జరుగుతుందో మనకి తెలియదుగా. ఇలాంటి గుడ్డ తెర ఉన్నా కొంత గ్రహించగలిగే అవకాశం ఉంటుంది. లైటింగ్ని బట్టి, నీడలను బట్టి కొంత గ్రహించవచ్చు. ఇనప గోడ ఉంటే ఏం గ్రహిస్తావు? అందుకని మనం గ్రహించలేని విషయాన్ని అయోమయం అంటారు, అంతకంటే అలా. అయోమయం అంటే ఇనుముతో నిండింది ఇనప గోడ, ఐరన్ వాల్. అంచేత నేను అయోమయంలాగా ఇనపట్టాల మీద వెళ్ళే రైలు మీద ప్రయాణాలు చేస్తున్నానమ్మా, విమానాల మీద తిరుగుతున్నాను. పొద్దున్న రైలు దిగడం, సాయంత్రం రైలు ఎక్కడం నా పరిస్థితి అది. ఒక 10-15 ఏళ్ల పాటు అలాగే సాగింది. ఈ మధ్య కాస్త 5-6 ఏళ్ల బట్టి తగ్గించుకుని, బాగా తగ్గించుకుని, తప్పించుకోవడానికి జనం ఒప్పుకోలేదు కాబట్టి తగ్గించుకుని వీలైనంత వరకు హైదరాబాదు చుట్టుపక్కలే ఉంటూ ఏదో దగ్గరవేవో చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. అప్పుడు అలా లేదు. మరి నాకు అవసరం ఉంది, వారికి అవసరం ఉంది, అడిగారు, వెళ్ళాం. ఆ స్థితిలో ఒక బెంగ ఉండేది. నేను ఏదన్నా ప్రయాణాల్లో ఉండగా ఇక్కడ తల్లికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏమిటి? 91 ఏళ్ళు వచ్చాక జరగకుండా ఉంటుందా? 80 ఏళ్ళు దాటాక జీవితం ఎలాంటిది అంటే స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాను, ఇంకా తిరగదు. మనం పేట వేసుకుని తిప్పేయకూడదు, నువ్వు ఏం తిప్పినా తిరగదు. అది కరెంట్ లేదు, స్విచ్ ఆపేశారు అక్కడ. 80 ఏళ్ళు దాటాక ఇంకా 72 లెక్క, 80 కూడా కాదు. 72 దాటింది అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. యోగేనాంతే తనుత్యయాం. ఇంకా అప్పుడు ఐ స్టార్టెడ్ ఏ న్యూ లైఫ్. పనికి మాలిన మాట అంటారు దీన్ని. ఉన్న లైఫ్ 72 ఏళ్ళు చెడగొట్టావు, నువ్వు న్యూ లైఫ్ ప్రారంభిస్తావు. అక్కడ ఏం చేస్తావు? 72 ఏళ్ళు జరగొట్టాడు, న్యూ లైఫ్ ప్రారంభిస్తాట. ఈ ఉన్న లైఫ్ ఎందుకు చెడిపోయిందండి? ఉన్న లైఫ్ అంతా ఉద్యోగాలు, సంపాదన, సంతానం, ఈ గోల్లో పడి ఏడిచాం. ఎక్కడ దేవుడు గుర్తు రాలేదు. నేనెవరని ఎవ్వడూ ఆలోచించలేదు. నేనెవరనే ప్రశ్నకి జవాబు దొరకలేదు మనకి. మనం ఎవరో మనకి తెలియకుండానే చాలా చేసేసాం.
ఇప్పుడు 75 ఏళ్ళు వచ్చాక ప్రభుత్వం వాళ్ళు పంపేశారు కాబట్టి చేసే పనేమీ లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి ఏమిటో దేవుడు దేవుడు అంటున్నాడు, ఆ గరికపాటి అయినా కాస్త విందాం, అది కూడా మనకి ఇక్కడ. ఇప్పుడు గరికపాటి చాగంటి గుర్తొస్తారు అందరికీ, వయసులో ఉండగా బడికి గుర్తురాడు వీళ్ళిద్దరూ. ఎందుకంటే వెనక ఓ సినిమాలోనే చూశాను, అందులో ఆవిడ అంటుంది మావగారు, ఓ వయసు వచ్చాక గరికపాటో చాగంటో అంటూ కూర్చోవాలి, అన్నిట్లోనూ వేలెట్టకూడదని చెప్పింది ఆవిడ. పోయి మన బతుకు సినిమాలకు కూడా ఎక్కిందిరా అనుకున్నాను. దానికి ఆవిడికి మే ఇద్దరమే దొరికాను లోకువ. వీళ్ళిద్దరూ అప్పుడే ఎందుకు గుర్తొస్తున్నారండి, మిగిలిన జీవితం అప్పుడు ఎందుకు గుర్తురాలా? అదే అహంకారం. మనిషి చెలరేగిపోతూ ఉంటాడు ఇక్కడ. ఇంకా 75 దాటేసరికి ఏమీ చెయ్యలేక, చేతకాక, చావు రాక, చేవ లేక, జీవోత్సవం అయిపోయాక అప్పుడు భగవద్గీత చదవాలని ఎప్పటి నుంచో నా కోరిక. సిగ్గు లేకపోతే సరే 75 ఏళ్ల తర్వాత భగవద్గీత చదువుతావా? చదివి ఏం చేస్తావు? పళ్ళు ఊడిపోయే, కళ్ళు పోయే, ఏం చేస్తావు చదివి? ఎలా చదువుతావు? ఆ ఏడిచే ఆలోచన 25 ఏళ్ళెప్పుడో 30 ఏళ్ళెప్పుడో వచ్చి ఉంటే కృష్ణుడంత గొప్పవాడివి, అర్జునుడంత గొప్పవాడివి అయ్యేవాడివి. అది తేడా. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి, జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నం చేయాలి, ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలి. దానికి ఒక వయస్సు ఉండదండి. పుట్టినప్పుడే ప్రారంభం చేయగలిగితే. పరీక్షిత్తు పుట్టినప్పుడే చేశాడు, తల్లి కడుపులోంచి భగవత్ ప్రార్థన చేశాడు పరీక్షిత్తు, తల్లి కడుపులో ఉండగా. ఆయన శ్రీమన్నారాయణమూర్తి రక్షించాడు. భాగవతం ప్రారంభమే దాంతో జరుగుతుంది. మనం తల్లి కడుపులో కాదు, వల్లకాట్లోకి వెళ్ళిపోయినా సరే చెయ్యం. ఎంతసేపు మనకి దేవుడు అంటే భక్తి లేదండి, భయం. భయం ఎంతసేపు, అది చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో. చేసినా ఏం కాదు, చేయకపోయినా ఏం కాదు, అన్నీ నీకే నష్టాలు, ఆయనకేమిటి? అందుకని నేను భయపడిన రోజుల్లో అమ్మా నాకు తప్పదు, నేను ఇంకా వయస్సులో ఉన్నాను, పిల్లలు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, నేను సంపాదించాలి, నాకేం ప్రభుత్వ ఉద్యోగం లేదు, మనకి పెన్షన్లు లేవు, టెన్షన్లు తప్ప, నేను ప్రైవేట్గానే సంపాదించుకోవాలి, నా వయసు ఇంకా 45-50 ఏళ్లలో ఉంది, నేనేం చెయ్యాలి? కానీ నేను ఎక్కడో ఉండగా నీకు ఇక్కడ ఏమన్నా జరిగితే బంధుమిత్రులు అందరూ ఏమంటారు, వాడికి ప్రోగ్రాములు ఎక్కువ, డబ్బులు ఎక్కువ, తల్లినొదిలో వెళ్ళిపోయాడు అంటారు. దానికి ఏం జరిగితే ఏమిటంటారు? ఇంట్లో ఒక ఆవిడ ఉంటే, ఆడదుంటే మాత్రం ఏం చేయగలుగుతుంది? ఆవిడకి సాయం ఉండాలి కదా, నేను ఉండాలి కదా ముఖ్యంగా అని నేను మా అమ్మ దగ్గరే దండం పెట్టుకున్నా. భగవంతుడు నాకు ఎంత అవకాశం ఇచ్చాడు అంటే, ఏం పర్వాలేదురా మా అమ్మాయి అనేది, నువ్వు ఉండగానే జరుగుతారా, నువ్వేం కంగారు పడకురా అనేది. నా మాట అనేవాడు కదా. ఆవిడ ఏం పర్వాలేదురా, పోతే కాశీలో పోవాలన్నారు, లేకపోతే కన్న కొడుకు చేతుల్లోనే పోవాలన్నారు, నేను నీ చేతుల్లోనే వెళ్ళిపోతానమ్మా, నీకు చెంత ఏం పెట్టుకోకని చెప్పింది ఆవిడ. సరిగ్గా ఆ రోజు ఆశ్చర్యం అండి, భగవంతుడు ప్రణాళిక. మన పని మనం చేస్తే భగవంతుడు కాపాడతాడు ఉండాలి. నా తల్లి మరణం కూడా నాకు ప్రత్యక్ష ఉదాహరణ. రాత్రి 9:15కి గౌతమి ఎక్స్ప్రెస్, నేను మా శ్రీమతి వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలి. కార్యక్రమం కాదమ్మా, ధర్మోదకాలు ఇవ్వాలి. ఎందుకంటే మా శ్రీమతి వాళ్ళ అక్కగారు, మా వదిన గారు 50 ఏళ్ళ ఆవిడ క్యాన్సర్తో పోయింది. 50 ఏళ్ల వయస్సు, క్యాన్సర్తో పోయింది. పాపం 3 ఏళ్ళు తీసుకుంది. భర్తకి పిల్లలకి అపారమైన సేవ చేసింది. ఆ ఇల్లాలు వెళ్ళిపోయింది. అక్కడ రాజమండ్రిలో ధర్మోదకాలు ఇస్తున్నారు, మేము ఇద్దరం వెళ్ళాలి 10వ రోజు. అందుకని అంతకుముందే ఏదో బుక్ చేసుకున్నాం, టికెట్ బయలుదేరుతున్నాం 9:15కి. 8ంటికి ఇంటికి కారు రమ్మని చెప్పాం, ఇద్దరం వెళదామని. 6ంటికి ఇది జరిగింది ఇంట్లో. నేను ఒక రకంగా సంతోషించాను, ఎందుకంటే ధర్మోదకాలు ఇవన్నీ పక్కనట్టండి. మేము గౌతమి ఎక్కేసాక జరిగితే అది ఎక్కడో వరంగల్లో కానీ ఆగదు, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి, 2-3 గంటలు పడుతుంది. ఈ లోపు ఏమైతే ఏమండి, తల్లి పోయినప్పుడు దగ్గర లేకుండా పోయాం కదా, ఆవిడకు అసంతృప్తి, నాకు అసంతృప్తి. అందుకని ఎప్పుడు ప్రయాణాలు చేస్తున్నా నీకు ఏం జరుగుతుందో అని కంగారు పడ్డానమ్మా. కానీ నాకే వీలవునట్టు నాయుడింజనుట నాది జన్మ పుణ్యమ్మకో. 80 ఏళ్ళు దాటాక మనుషులు ఎవరైనా చనిపోతే అది వాళ్ళకి పండగ, మనకి పండగ అని చెప్పారండి. పైకి ప్రకటిస్తే బాగుండదు కానీ విషయం అంతే. నువ్వు పోవడం నాకు పండగ అంటే కొంపలు అంటుకుంటా, కానీ విషయం అంతే. ఆ తర్వాత బతుకుంటాం, వాళ్ళకి అనవసరం, మనకు అనవసరం. వాళ్ళకి చేయించుకోవడం చిక్కగా ఉంటుంది, మనకి చేయడము చిక్కగానే ఉంటుంది. మనమేనా అంతే. దీర్ఘాయుర్దాయం ఎంత దీర్ఘం, లెక్క ఏంటి దానికి? ఇక్కడ 10 సంవత్సరాలు పనిచేసిన మహానుభావుడు, మహాశాస్త్రవేత్త, అపర జమదగ్ని మహర్షి లాంటి మనిషి ఉపన్యాసం ఇస్తూ వెళ్ళిపోయాడండి. అబ్దుల్ కలాం గారు ఉపన్యాసం మాట్లాడుతూ
అసలు ఆ పని చేస్తూ వెళ్ళిపోవడం ఎంత గౌరవం అండి. యుద్ధం చేసే వీరుళ్లాగా, ఆయన వీరుడు కదా, అగ్నిక్షిపణ కనిపెట్టిన మహానుభావుడు, దేశానికి పేరు తెచ్చిన అన్ని క్షిపణులకి మూల పురుషుడు ఆయనే. ఆయన పనిచేసిన ప్రాంగణంలోకి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కార్యకర్తలు పిలిచినప్పుడు ఆయన ఇక్కడ ఉన్నారని, ఉండేవారని నాకు తెలుసుగా. అన్ని సంవత్సరాలు ఉన్నారని నాకు తెలియదు. 10 సంవత్సరాలు ఉన్నారు. ఇంత ఎక్కువ కాలం బహుశా ఆయన చదువుకున్నప్పుడు స్కూల్లో ఉన్నారేమో, ఇంకెక్కడ ఉంటారు. ఉద్యోగాలంటే అలాగే ఉంటాయి. అటువంటి చోటికి నేను వచ్చాను అని నా శరీరంలో ప్రతి అణువు పులకించిపోతోందమ్మా, పులకించిపోతుంది. భగవద్గీతను ఆయన చదివాడో లేదో నాకు తెలియదు. చదవకుండానే ఆచరించిన వ్యక్తి అబ్దుల్ కలాం, మరో శ్రీకృష్ణ పరమాత్మ. అబ్దుల్ కలాం అంటే శ్రీకృష్ణ పరమాత్మ. చదవకుండానే ఆచరించాడని, చదివి ఆచరిస్తే మరీ మంచిది. ఆచరణ ముఖ్యం. ఆచరణ ఉంటే తప్ప ఆ చరణాలు దొరకవు. హరిచరణాలు దొరకాలంటే ఆచరణ ఉండాలి. అందుకని నేను అలాగే కంగారు పడి దండం పెట్టుకుంటే భగవంతుడు నేను ఉండగానే ఏం ఇబ్బంది లేకుండా, నా ఊళ్ళో ఆవిడ స్నానం చేసి రావడం ఇబ్బంది అవుతుంది, నాకు ఇక్కడ ఏదో నొప్పిగా ఉందిరా నడవలేకపోతున్నానంటే, నువ్వు నడవడం ఏం కర్మమ్మా, నేను బతుకుండగా అని ఆవిడ ఓ తువ్వాలు ఒకటి కట్టి ఇలా నా చేతులతో తీసుకొచ్చి నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నా. ఈవిడికి కిందకి డాక్టర్ ఎవరైనా ఉంటే చూడమని పంపించాను. ఆవిడేదో ఆ పని మీద వెళ్ళింది. వచ్చేలోగానే ఇక్కడ అయిపోయింది. నేను ఊరికే ఖాళీగా కూర్చోలేదు. అక్కడ అమ్మ అమ్మ అని పిలుస్తూ కూర్చోాల. బ్రహ్మలోకానికి ఆవిడ వెళ్ళాలి. మనం నిశ్చింతగా ఉండాలి. శివానంద లహరి, సౌందర్య లహరి, దక్షిణామూర్తి స్తోత్రం, కాళహస్తి శతకం 45 నిమిషాల పాటు 20 అపార్ట్మెంట్లు అదిరిపోయేలా చదివాను పద్యాలు, శ్లోకాలు. పూర్తిగా శివస్మరణతో ఆవిడ్ని బ్రహ్మలోకానికి పంపించాం. అనుమానం వేళ ధైర్యంగా, పరమధైర్యంగా. ఇక అప్పుడు చెప్పాల్సిందల్లా, అమ్మ నీకేమన్నా చివరి కోరిక ఉందా? ఎందుకు ఈ ప్రశ్నలన్నీ పని లేక. అసలు కోరికే తప్పు, చివరి కోరిక మరీ తప్పు. ఆ చివరి సమయంలో కూడా ఇంకా కోరుతున్నామంటే అడ్డగాడిదే అని అర్థం. అది చివరి కోరిక ఏమిటండి? కోరికే తప్పు, చివరి కోరిక మరీ తప్పు. ఇక చివరికి వచ్చే కోరికలు ఏమిటండి? అప్పుడు కూడా వదలదా అదవసంత? ఇదే మనం బాగా ఆలోచించాలి. కోరికే తప్పు అని భగవద్గీత చెబుతున్న మళ్ళీ చివరి కోరిక అంటాడు. ఇక్కడ కోరికలకి చివరి ఉంటుందా? పైగా ఇంకో రహస్యం, ఈ చివరి కోరిక మళ్ళీ జన్మకు కారణం అవుతుందమ్మా. ఎంత దరిద్రం. ఇది మళ్ళీ ఓ కోరిక పెట్టుకుని ఇంకో జన్మ తెచ్చుకోవాలి నువ్వు. ఆ చివరి కోరిక కోరకుండా, చివరి కోరిక నాకేమిట్రా చివరి కోరిక, చివరే కోరిక, అంతే. కోరిక లేదు, చివరే కోరిక అయిపోతే చాలు. ఇంక కోరిక ఏమిటండి? దానికి ఏదో పెద్ద ప్రాధాన్యం, అది తీర్చకపోతే ఏదో అవుతుంది. అన్ని సెంటిమెంట్లన్నీ మనమే. అసలు ఈ దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. అన్నీ సెంటిమెంట్లే. ఆ చివరి కోరిక తీర్చకపోతే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. తీర్చకండి. కోరడమే తప్పు. ఈ మనిషి ఇంకా బంధాలు పెట్టుకోవడం, ఎవడికో ఏదో ఇస్తానన్నాం, వాడు ఇవ్వలేక పెద్ద కొడుకుని పిలిచి ఇమ్మండం, ఏమిటిచ్చేది ఇక్కడ? ఎందుకు తీర్చాలి అవన్నీ? అసలు కోరిక ఎందుకు ఉండాలి? అందుకే మనకి సంస్థ నిర్వహణ కాదండి, మన జీవిత నిర్వహణ కూడా తెలియదు మనకి. ఎక్కడ వదిలించుకోవాలో అక్కడ వదిలించుకోము. జీవితాంతం తగిలించుకుంటూనే ఉంటాం. ఇక్కడ ఎప్పుడు వదిలించుకోవడం అంత సుఖం లేదు, తగిలించుకోవడం అంత దుఃఖం లేదు. మేనేజ్మెంట్లో ఇది మొదటి ప్రిన్సిపల్. నీకు కావలసింది తగిలించుకో, మిగిలింది వదిలించుకో. ఏ పని చేయాలో ఆ పని చేయి. అన్ని పనులు నెత్తి మీద పెట్టుకోక. ఎవరికైతే అప్పగించాలో అది అప్పగించు, కూర్చో, అలాగా చేయించు. మేనేజర్ అంటే చేయించాలి, చేయకూడదు. ప్రిన్సిపాల్ వెళ్ళి ప్యూను గంట సరిగ్గా కొట్టట్లేదు కదండి, ప్రిన్సిపాల్ వెళ్ళి గంట కొట్టాడు అనుకో, మన్నాడు ప్యూన్ ఏమంటాడు? మీరు బాగా కొట్టారని పిల్లలు అంటున్నారని కొట్టుకోండి అంటాడు. వాడు సొమ్మేం పోయింది. ప్రిన్సిపాల్ తలుచుకుంటే ప్యూన్లాగా గంట కొట్టగలడు, కానీ ప్యూన్ ఎంత తలుచుకున్నా మరో జన్మెత్తినా ప్రిన్సిపాల్ లాగా సంస్థ నడపడారు కదా. ప్రిన్సిపాల్ ఈజ్ ప్రిన్సిపాల్, ప్యూన్ ఈజ్ ప్యూన్. ఇద్దరూ భగవంతుడు అవతారమే, అది మనం గుర్తించాలి. ఇద్దరూ భగవంతుడు అవతారమే. ఎవరిని తక్కువ చేయాల్సిన పని లేదు. ఆ పని వారు చేయాలి, ఈ పని వీరు చేస్తారు. ఎంత భగవంతుడైనా కృష్ణుడు గుర్రాలు తోలలా, గుర్రాలు తోలిందే పైకి కనపడదండి. లద్దె తీశాడమ్మా, వాటికి ఒళ్ళు దురద పడితే గోకాడు, వాటికి స్నానం చేయించాడు, గడ్డి తినిపించాడు. ఈ పనులన్నీ అర్జునుడు చేయలేదు, కృష్ణుడే చేశాడు. పైగా ఇంత పని చేసినందుకు ఆ అర్జునుల వారు ఆయనకి టీఏలు ఇవ్వకపోగా 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు. కనీసం తిన్నావా అని అడగలేదు. మరి ఎందుకు చేశాడు ఆయన? సారథి అంటే డ్రైవర్, చెయ్యాలంతే. నా డ్యూటీ నేను చేశా. ఆయన తలుచుకుంటే అనంత కోటి బ్రహ్మాండాలన్నీ పరిపాలించగలిగిన మహానుభావుడు కదా. అర్జునుడు లాంటి సామాన్య మానవుడికి గుర్రాలు తోలాల్సిన కర్మ ఆయనకి ఏమిటండి? ఎంత వీరుడైతే మాత్రం.
బంధువు కాబట్టి, చెల్లెలు మొగుడు కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడొద్దండి. దుర్యోధనుడు కూడా బంధువే. శ్రీకృష్ణుడు వియ్యంకుడు, స్వయంగా దుర్యోధనుడు. ఈయన బావమరిది అయితే ఆయన వియ్యంకుడండి. శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడికి దుర్యోధనుడు కూతురైన లక్షణనిచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేశారు, క్యాటరింగ్, కళ్యాణ మండపం పెట్టి. అంచిది ఈయన బావమరిది అయితే ఆయన వియ్యంకుడండి, ఆ పక్షం వెళ్ళొచ్చు. బంధుత్వాన్ని గురించి వెళ్ళలేదండి ఆయన, ధర్మాన్ని గురించి వెళ్ళాడు. ధర్మం ఎటుంటే భగవంతుడు అటుంటాడు. యత సత్యం యతో ధర్మో తతో భవతి గోవింద, యత కృష్ణ తతో జయ. ఎక్కడ సత్యం ధర్మం ఉంటాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉన్న చోట జయమే ఉంటుంది, అపజయం ఉండదు ఖచ్చితంగా. అది జీవితం.